గుజ్జర్ల ఉద్యమం, జాట్ల ఉద్యమం, కాపుల ఉద్యమం అని రిజర్వేషన్ల కోసం ఒక్కో కాడ ఒక్కో తీర్ల ఉద్యమాలు నడుస్తుంటాయి కదా. చూస్తున్నారు కదా. మొన్నటిదాకా మనం కూడా తెలంగాణ ఉద్యమం కూడా చూసినాము, ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం చూసినాము, ఆంధ్రకు ప్రత్యేక హోదా ఉద్యమం కూడా చూసినాము. అంటే ఏందన్నట్టు ఏ రోజులైనా ఏ ఉద్యమాలు లేని రోజులు ఉండే అన్నట్టు. ఇదెందుకు చెప్తున్నానంటే గా ఉద్యమాల వార్తే తెచ్చిన చూద్దాం పట్టుర్రి. తెలంగాణ పంచాయతీ ఒడిచింది కాబట్టి కులాల పంపకాల చేసుకోవాలని ముదిరాజ్ అన్నలు గర్జన చేస్తున్నారు. హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్లో లీడర్లను పిలుచుకొని రిజర్వేషన్లను మార్చుకోవాలని మాట్లాడుకున్నారు. దానికి మన సర్కార్లో ఉన్న పెద్దోళ్ళు కూడా సై అన్నారు. మన వృత్తి చిన్నగా ఉండవచ్చు, నామోషిగా ఉండవచ్చు, కానీ ఆ వృత్తిలో కోట్ల రూపాయల సంపద ఉందన్న విషయం మర్చిపోకండి. ఏ అవసరాలు అయితే ఉన్నాయో అవి న్యాయమైనప్పుడు, అది మీ బతుకును మాస్త అనుకున్నప్పుడు దానికి తూచా తప్పకుండా జీవో ఇచ్చే దిమ్మదారు తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇన్నారా, ముదిరాజ్ అన్నల కష్టాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి బీసీ డీలో ఉన్నోళ్లను బీసీ ఏలో చేర్చేందుకు తలింత సాయం చేస్తారట. మరి వీళ్ళంతా కలిసి కడమ కులపోలకు తక్లీఫ్ కాకుండా ముదిరాజ్ అన్నల తిప్పలు ఎట్లొడగొడతారో చూడాలి. కానీ ఒక్కటి రెండని కాదు, ఏ కులంలో చూసినా రిజర్వేషన్లతో తన్లాటలు అయితే బాగానే ఉన్నాయి. గిసోంటిదే మొన్న మాదిగన్నల రిజర్వేషన్ కూడా పంచేయాలని మందకృష్ణ కొట్లాట చేసిండు కదా పరేడ్ గ్రౌండ్ లా. ఇటు ఆంధ్రాలో కూడా కడుపులు మారుతున్నాయని కాపుద్యమం కాక కూడా పెరుగుతున్నది. అటు దేశం అవతల కూడా ఇట్లా రిజర్వేషన్ కొట్లాటలు బాగానే నడుస్తున్నాయి. అందరు సమానం కావాలని రిజర్వేషన్లు పెడితే రాజకీయాలు చేయబట్టికి ఏరుబడేసుడికే బాగా పనికొస్తున్నట్టున్నాయి చూస్తుంటే. అరే ఒక్కనాడు 2 రోజులు కడుపు తిప్పలకు ఎన్నేళ్ళు కొట్లాడాలో చెప్పుండ్రి. మళ్ళా దీంట్లో ఎవలకు రిజర్వేషన్ పెంచాలన్నా గానీ ఒకళ్ళ దాంట్లోకి వెళ్ళి తక్కువ చేయాలి అంటే వాళ్ళు ఊకుంటారా? ఇట్లా ఏండ్లకేండ్లు గిసొంటి లొల్లులు నడుస్తూనే ఉన్నాయి. కాబట్టి రాజేంద్ర అన్న నువ్వు అస్సలు వెనకడుగేయొద్దు. మాదిగన్నల ముచ్చట కేంద్ర మంత్రి ఎంకన్న మీదేసుకున్నాడు. ఇగటు కాపోల పంచాయతీకి చంద్రాల్ సార్ చేయిస్తున్నాడు. వాళ్ళకంటే ముందుగాల ముదిరాజన్నల రిజర్వేషన్ల తిప్పలు నువ్వే బాపాలే. గింతమంది లీడర్లను కూసబెట్టి గింత గట్టిగా చెప్తున్నావు కాబట్టి మళ్ళా సీఎం కేసీఆర్ సార్ కూడా మోడీ సార్కి నడుమ బగ్గ దగ్గర అవుతున్నాడు కాబట్టి ఎట్లనన్నా చేసి కడమ కులపోల కంటే ముందుగాల ముదిరాజులను గడ్డకు పడేయాలి, కులం పేరు నిలబెట్టాలని అన్న అని అంటున్నారు మీటింగ్ వచ్చిన ముదిరాజన్నలు. వాని మొక్క మొద్దుల పెట్ట